కిషోర్, నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాను. అరే రే, నీకేమైందిరా? ఇంకా మనం మండపానికి కూడా వెళ్ళలేదు, అంతలోకి నీ నడక తప్పుతుందే. ఓ నో! అరే, ఎవరైనా త్వరగా అంబులెన్స్ కాల్ చేయండి వెంటనే. కిషోర్, కళ్ళు తెరువు, ఎవరైనా మంచినీళ్ళు తీసుకురండి. ఏ ప్రయోజనం లేదు, తను చనిపోయాడు. పెళ్లి ఊరేగింపులో పెళ్లి కొడుకు మృతి. ఇదంతా ఎలా జరిగింది? మీరందరూ ఇక్కడేగా ఉన్నారు సార్. అంతా బాగానే జరుగుతూ ఉండింది సార్. అందరూ ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉన్నారు సార్. హఠాత్తుగా ఏమైందో తెలియదు సార్. కిషోర్ కింద పడిపోయాడు సార్. కవిన్, చూస్తున్నావు కదా, కళ్ళ కిందంతా పసుపుగా అవుతుంది. అవును సార్, ఇది విషయం వల్ల జరిగింది అనుకున్నాను సార్. కరెక్ట్గా చెప్పావు. ఇది ఎటువంటి విషయం అని సోలంకి చెప్తారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఇది ఎవరు చేసుంటారని? సార్, ఇదంతా ఒకళ్ళే చేసుంటారు సార్. వాళ్ళే చేసుంటారు. ఎవరు? మా నాన్న. ఏంటి? మిస్టర్ ప్రతీష్ కుమార్, ఆయన చేసుంటారు సార్. సరే గాని మీ నాన్నగారికి ఈ పెళ్లిలో ఇష్టం లేదా? అవును, ఈ పెళ్లి జరగడం మా నాన్నకి అసలు ఇష్టం లేదు. తిను డబ్బున్నవాడు కాదు కదా. అది మాత్రమే కాకుండా ఆయన మమ్మల్ని బెదిరించారు. ఒకవేళ ఆయన ఎదిరించి పెళ్లి చేసుకుంటే మమ్మల్ని చంపేస్తానన్నారు. మీ నాన్న పెళ్లికి వచ్చాడా? ఆయన ఇక్కడికి రాలేదు, కానీ ఆయన ఎవరినో పంపించి ఉంటారు. నా కిషోర్ చంపించడానికి ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండాలి. ప్రవీణ్ ఉన్నాడు కదా, ప్రవీణ్, కోబ్రా, వాళ్ళందరూ నాన్న స్నేహితులు. వాళ్ళే నా కిషోర్ని చంపి ఉంటారు. వాళ్ళే. సార్, కిషోర్ ప్రాణాలకి ప్రమాదం. అదితి మేడమే తన్ని కాపాడుతూ వచ్చారు. గత 5 రోజులుగా మేము ఇతన్ని కాపాడుతూ వచ్చాం. కానీ అలా ఉన్నా కూడా ఇలా జరిగిందా? సార్, అర్థం కావట్లేదు సార్ అసలు ఇలా జరిగిందని. అసలు మేము ఎవరిని దగ్గరికి కూడా రానివ్వలేదు సార్. కానీ ఇక్కడ డెడ్ బాడీ ఉంది కదా, ఎవరిని దగ్గరికి రానివ్వలేదంట. సార్, వీళ్ళు ఎవరైనా కిషోర్ని చంపుంటారు. వీళ్ళే మా నాన్నకి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఎవరు చంపుంటారు సార్. నేనెంత దురదృష్టవంతురాలిని. పెళ్ళైన వెంటనే నా భర్తను చంపేశారు. కిషోర్, కిషోర్, లోపలికి వెళ్తారా? కిషోర్, నా కిషోర్. కిషోర్ ప్రాణాలకి ప్రమాదం ఉంది కదా, ఇతన్ని ఎక్కడైనా సెక్యూర్ అయిన ప్లేస్లో పెట్టుంచారా? అవును సార్, ఒక సేఫ్ హౌస్లో ఉంచాం. అప్పుడు అక్కడ కిషోర్తో పాటు సెక్యూరిటీగా మీరే ఉన్నారా? అవును సార్, మేము ఎప్పుడు తిని ఒంటరిగా వదలలేదు అసలు. కిషోర్ని ఎక్కడ ఉంచారో? కవిన్, ఇంట్లో ప్రతి మూలని వెతకండి. ఎస్ సార్. ఏయ్, ఎవరు నువ్వు? సార్, ఈ ఇంటిని ఆయనే చూసుకుంటున్నారు. మీ టీం మనిషేనా ఇతను? అవును సార్, మా టీంలో ఒకరే. అలాగా సార్. అదిగోండి సార్, అక్కడ ఉంది సీసీటీవీ కెమెరా. ఎవరో తెలియని వాళ్ళు లోపలికి రాలేదు సార్. సర్లే కానీ కిషోర్ని కలవడానికి ఇంట్లోకి ఎవరైనా వచ్చుండాలి కదా, ఫ్రెండ్స్ లేక బంధువులు? లేదు సార్, అదితి తప్ప ఇంకెవరు రారు. సరే, భోజనం ఎవరు తీసుకొస్తారు? సార్, కిషోర్కి భోజనం అతిథి తీసుకొచ్చేది సార్. ఇంకా టీ అంటారా, తనకు తానే పెట్టుకుంటాడు సార్. అంటే ఈ ఇంటికి అతిథి మాత్రమే వచ్చి వెళుతుంది సార్? లోపల అన్నీ చెక్ చేశాం సార్. ఎవరికి తెలియకుండా ఈ ఇంట్లోకి వచ్చినట్టు ఏ ఆనవాళ్ళు ఈ ఇంట్లో లేవు సార్. సార్, ఈ కిషోర్ వెంట్రిక చాలా ఈజీగా వచ్చేసింది. అవును తారిక, ఈ విధంగా జుట్టు చేతికి సులభంగా ఊడి రావడం, తన కళ్ళ కిందట పసుపు చారలు, తన ముక్కులో నుంచి రక్తం రావడం, పెదాలు తెల్లబడ్డం, గొంతు వాచిపోవడం, ఇవన్నీ కూడా ఒకే ఒక్క సూచికనే సూచిస్తున్నాయి. ఇతన్ని ఆల్సో బెస్టనాల్ విషంతో చంపేశారు అని.
అంటే అది రేడియేషన్ పాయిజనింగా? అవును, ఖచ్చితంగా తారిక. ఇతని శరీరంలోకి రేడియేషన్ ద్వారా విషాన్ని ఎక్కించారు, ఆల్సో బెక్స్టర్ ద్వారా. సిమ్టమ్స్ అన్నీ దాన్నే సూచిస్తూ ఉన్నాయి. సార్, ఈ రేడియేషన్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కదూ? లేదు లేదు తారిక, భయపడకు. ఈ విషం పవర్ భోజనం లేదా నీటి ద్వారా శరీరంలోకి వెళ్తేనే ఇది పనిచేస్తుంది, అదర్వైజ్ కాదు. నువ్వు ఒక పని చెయ్యి, టెస్ట్ చేయడానికి ఏర్పాట్లన్నీ సిద్ధం చెయ్యి. నేను ఈలోగా ప్రద్యుమ్నకి చెప్తాను, గీగర్ కౌంట్ ఎగ్జామిన్ చేయమని చెప్తాను. గీగర్ కౌంట్ అంటే? తారిక, గీగర్ కౌంట్ అనేది ఒక నిర్ణయం. దాని ద్వారానే ఏసీపీ ప్రద్యుమన్ సార్ తెలుసుకోగలరు ఆ సేఫ్ హౌస్ లో ఇతన్ని ఎక్కడైతే ఉంచారో అక్కడ ఈ ఆల్సో బెస్టనామ్ విషానికి సంబంధించిన రేడియేషన్ ఉందా లేదా అన్నది తెలుసుకోగలరు. ఓకే సార్, షూర్. కరణ్ రెడీయా? ఆల్సో బాస్టర్ ఉంది. తెలిసిపోతుంది ఈ విషయం కిషోర్ శరీరంలోనికి ఎలా వెళ్ళింది అని. ఇది మా డివైస్, ఆల్ఫా పార్టికల్ రేడియేషన్. ఇది చెప్పేస్తుంది. సున్నితమైన చిన్న చిన్న విషయాలని కూడా చెక్ చేయండి, రేడియేషన్ దొరుకుతుందా చూడండి. ఎస్ సార్. కరణ్, ఒక విషయం చెప్పండి. అవును, కిషోర్ ఒక్క టిఫిన్ బాక్స్తోనే భోజనం చేసేవాడా? అవును సార్, ఒకే టిఫిన్ బాక్స్లో. ఇక ఈ టిఫిన్ బాక్స్ని అతిథే తీసుకొస్తుంది. ఎస్ సార్. సార్, కిచెన్ మొత్తం చెక్ చేశాను సార్, కానీ ఈ రేడియేషన్ ఎక్కడ దొరకలేదు. ఎక్కడ ఏ రేడియేషను లేదా? నో సార్. అవును సార్, మీరేదో మిషన్ గురించి చెప్పారుగా, ఏంటది? గీగర్ కౌంటర్. గీగర్ కౌంటర్. సేఫ్ హౌస్ మొత్తాన్ని ఏసీ ప్రెసర్ గాలించారు, బాగానే పనిచేసింది. కానీ అక్కడ ఎలాంటి రేడియేషన్ దొరకలేదే. ఏంటి? అదెలా జరుగుతుంది? లేదు లేదు, అది అసాధ్యం. ఈ యంత్రాన్ని ఉపయోగించడంలో ఏదో తప్పు జరిగిందనుకుంటాను. తప్పు ఎలా సార్ జరుగుతుంది? ఒకవేళ మీరేదైనా తప్పు. సార్, నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ విషయంలో రేడియేషన్ లేదేమో. ఆ టెస్ట్ రిపోర్ట్ని రానివ్వు సచిన్, ఆ తర్వాత తెలుస్తుంది తప్పు మన మీద లేదని. ఆధారం లేకుండా మాట్లాడి సోలంకి, అండర్స్టాండ్? ఎక్స్పీరియన్స్ చూపించు. ఒక్క నిమిషం. ఎక్స్పీరియన్స్ చూపించు. చూడండి, కడుపులో ఈ మార్క్ కనిపిస్తుందా? ఇదేదో నల్లటి వస్తువు. మరి ఆ నలుపు రంగు ఏంటి? దీన్ని అటాప్సీ చేసిన తర్వాతే తెలుస్తుంది. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ నల్లటి వస్తువు ఇతని మరణానికి పెద్ద కారణం అయి ఉంటుంది అని. సార్ చూడండి, ఈ బాటిల్ బెడ్రూమ్లో టేబుల్ కింద దాచిపెట్టారు సార్. ఈ బాటిల్లో ఏముంది? కవిన్, ఒక పని చేయండి, దీన్ని చెక్ చేయండి. దీంట్లో రేడియేషన్ దొరుకుతుందేమో చూడండి. అప్పుడు తెలిసిపోతుంది ఇందులో విషం ఉందా లేదా అని. ఇందులో రేడియేషన్ లేదు అంటే దీనికి అర్థం ఇందులో విషం లేదు అని అర్థం. ఇదేంటో మీకెవరికన్నా తెలుసా? తెలియదు సార్, తెలీదు. సారీ సార్, దాని గురించి మాకేమీ తెలీదు. కవిన్, ఒక పని చేయండి, పెళ్లికి ఎంతమంది వచ్చారో వాళ్లలో ప్రతి ఒక్కరిని సరిగ్గా విచారణ జరపండి, బాగా విచారణ జరపండి. అంతెందుకు, అతిథిని కూడా విచారించండి మీరు. మిగిలింది అతిథి వాళ్ళ నాన్న ప్రతీష్ కుమార్. మై గాడ్, కడుపులో వెంట్రుకలు. తారిక, పూర్తి చేయలేని ఈ కేసు ఇప్పుడు సాల్వ్ కావస్తోంది. అదెలా సార్? చెప్తాను. ముందు నువ్వు ఈ వెంట్రుకల్ని బాగా శుభ్రం చెయ్యి, వెళ్ళు. ఏంటి డాక్టర్ సార్, నేను మీకు చెప్పాను కదా ఎక్కడో తప్పు జరుగుతోందని. సేఫ్ హౌస్లో ఏసీపీ సార్కి ఇది దొరికింది.
ఇది మామూలు విషయమే, రేడియేషన్ లేదు, ఏమీ లేదు. అరే మళ్ళీ అదే మాట. నేను మరొక్కసారి చెప్తున్నాను, నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. ఏంటి అర్థమైందా? కిషోర్ మరణానికి కారణం ఆ విషయమే కారణమని నేను చెప్తున్నాను. సార్, మొండికేయడానికి ఒక హద్దు ఉండాలి. ఒకవేళ ఈ కిషోర్ ఎల్సా బాక్స్టర్ వల్ల చనిపోతే మీ ఆ మిషన్ ఉంది కదా, గీగర్ కౌంటర్, ఇందులో రేడియేషన్ ఉన్నట్టు ఆ మిషన్ ఎందుకు చూపించలేదు? ఇందులో రేడియేషన్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే బ్రో, విషం ఇందులో కాదు, ఇతని కడుపులో ఉంది. కడుపులో వెంట్రుకలున్నాయి, అందులో ఉంది విషం. ఏంటి, వెంట్రుకలా? అవును, ఇతని కడుపు ఎక్స్రే మీకు చూపించాను, గుర్తుందా? అందులో నల్లగా ఒకటి ఉంది. యాక్చువల్గా ఇతని కడుపులో ఉన్నది కొంత ఎక్కువ జుట్టు. ఇంకా ఆ జుట్టులో నేను చెప్పానే ఆ విషం ఉంది. దాని కారణం వల్లే ఇతను మరణించాడు. సార్ ఏది అర్థం కాలేదు సార్. వెంట్రుకల్ని ఎవరైనా తింటారా సార్? తెలియకుండా కడుపులోకి వెళ్ళుంటుంది. ఆయనకి జుట్టు రాలిపోయిందేమో. లేదు సచిన్, ఆ జుట్టు కిషోర్ది కాదు, ఆ జుట్టు ఇంకెవరిదో. ఇంకా ఆ జుట్టుకి నేను చెప్పిన ఆ విషయం ఉంది, దానివల్లే ఇతను చనిపోయాడు. చూపిస్తాను చూడండి. తరిక ఆ జుట్టు తీసుకురా. సార్, చూసారా, జుట్టులో ఆ విషయం ఉంది. ఒక్క నిమిషం. అంటే ఈయన మరణానికి ఇంకొకరి వెంట్రుకే కారణం అంటున్నారా? ఆ వెంట్రుకలు ఈయన కడుపులోకి వెళ్ళాయి, అందులో విషం ఉంది కాబట్టి ఈయన మరణించారు. ఎగ్జాక్ట్లీ. అలా అయితే ఈ వెంట్రుకలు ఎవరిదో ఆయన కూడా చనిపోయి ఉండాలి కదా? అనుమానమే లేదు. మై గాడ్. సరే, ఆ వెంట్రుక ఈయన పొట్టలోకి ఎప్పుడు వెళ్ళింది, ఎన్నాళ్ళుంది? దాదాపు 7-8 రోజుల్లోగా. అంటే ప్రొటెక్షన్ దొరకడానికి ముందు. నేను చెప్తాను డీటెయిల్డ్గా, రండి. దీన్ని చూడండి. ఈ జుట్టు కిషోర్ కడుపులోకి వెళ్ళి ఇక్కడ అతుక్కుంది. ఎందుకంటే ఈ జుట్టులో ఆల్సో బెక్స్టర్ అనే విషం ఉంది. దానివల్ల విషం రేడియేషన్ మొత్తం ఇతని శరీరం అంతా వ్యాపించింది. పాపం ఆ విషయం ఇతనికి కూడా తెలియదు, తన మరణం తనలోనే ఉంది అన్న విషయం. అంటే కిషోర్ గారిని మరణం ఒక యాక్సిడెంటా? అసలైన హంతకుడు ఆ వెంట్రుకలో ఉన్న వ్యక్తిని చంపాలని చూశాడు. ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలీదు. కానీ ఒక్క విషయం సార్, కిషోర్ బంధువులే ఈ పని చేసుంటారు. లేదంటే కిషోర్ భోజనంలో ఇంకొకరి వెంట్రుకలు ఎలా వస్తాయి? ఇలా కూడా అయ్యుండొచ్చు. అతను బయట ఏదైనా రెస్టారెంట్లో తినుండొచ్చు. అక్కడ ఉన్న చెఫ్ లేదా కుక్ యొక్క వెంట్రుక పడి అది తెలియకుండా అతను తినుండొచ్చు కదా. ఏవైనా ఎలాగైనా జరగచ్చు. ఈ వెంట్రుకలతో ఇంకేమైనా తెలిసిందా? అభిజిత్, ఈ జుట్టు ఒక మగ వ్యక్తికి చెందింది. ఇంకా ఈ జుట్టులో పిగ్మెంటేషన్ చాలా చాలా తక్కువగా ఉంది. పిగ్మెంటేషన్ అంటే వెంట్రుకలు చాలా నల్లగా. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఇతని వయసు 40 నుండి 42 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, ఈ జుట్టు మొదలు తెల్ల రంగులో ఉంది. కానీ డాక్టర్ సార్, అది ఈయన కడుపులో నుండి తీసిన వెంట్రుక నల్లగా ఉంది కదా. హెయిర్ డై తెలుస్తుంది కదా, దాని అద్భుతమే ఇది. సరే సార్, ఎల్సా బాస్టర్, ఇది దారుణమైన విషయం. అంత ఈజీగా దొరకదుగా? ఖచ్చితంగా దొరకదు. అభిజిత్, ఒక పని చెయ్యి. ఈ మధ్య కాలంలో ఎవరైనా అటామిక్ ల్యాబ్లో ఉండి ఈ విషయాన్ని దొంగిలించారో కనుకోండి. అది కనిపెట్టామంటే మిత్రమా, మనం హంతకుడిని పట్టుకున్నట్టే. కరెక్ట్ సార్, ఈ బాటిల్లో ఉన్నది విషమే. ఒక విషయం అర్థం కాలేదు, ఎవరైనా తను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేటప్పుడు ఇలా సూసైడ్ చేస్తారా? ఒకవేళ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. కిషోర్ ఈ విషయాన్ని చూసి భయపడ్డారేమో. అదితి వాళ్ళ నాన్న మనుషులు ఈయన పట్టుకోకూడదనుకున్నారు. అందుకేనేమో విషం తాగి చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 1 వారం ముందే వెంట్రుకలు కిషోర్ తినేశారు. ఆయన పాత ఇంట్లో ఉన్నప్పుడు మన తర్వాత టార్గెట్ ఆయన పాత ఇల్లు. ఇంట్లో బాగా చెక్ చేయండి, ఏదైనా దొరికిద్దేమో చూద్దాం. సార్, కిషోర్ ఇంకా అదితి యొక్క ప్రేమ మళ్ళీ ఒక విషయాన్ని నిరూపించింది సార్. ఏంటంటే నిజమైన ప్రేమ పేదవాళ్ళు ధనవంతులు అని వ్యత్యాసం చూడదు అని నిరూపించింది సార్. కానీ బాధపడాల్సింది వాళ్ళ ప్రేమ కదా ఆ రోజే ముగిసింది కదా, నిరంతరంగా కలిసేటప్పుడు. సార్, కిషోర్ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే సమీపంలోనే ఆ సమస్య వచ్చింది అని. అప్పటి నుండే ఆయన పరిస్థితి చాలా దారుణమైంది సార్. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కిషోర్ పొట్టలోకి ఆ విషం ఉన్న జుట్టు ఎలా వెళ్ళుంటుంది? ఓ, టర్మినేషన్ లెటర్.
కిషోర్ని పనిలోంచి తీసేశారు. MLM ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది అదితి వాళ్ళ నాన్న కంపెనీ కదా? ఎస్ సార్. సార్ ఫ్రెడీ, పాడైపోయిన భక్షణం. ఒక్క నిమిషం. ఇందులో ఏ ఎంటుకలు లేవే, మొత్తం చెక్ చేయండి మళ్ళీ ఒకసారి. లేదు సార్, ఈ ఇంట్లో కొంచెం కూడా రేషన్ సామాన్ లేదు. ఓ, అయితే ఈ భోజనం ఇక్కడ తయారు చేయలేదన్నమాట, బయట నుంచి వచ్చింది. బస్ టికెట్స్, అది కూడా ఇవన్నీ ఒక వారం ముందు టికెట్స్. ఈ కిషోర్ తిలక్ నగర్కి వెళ్ళాడు, అయితే ఆ సమయంలోనే దానికి విషం పెట్టారు. కానీ సార్, కిషోర్కి ఇప్పుడు పని లేదన్నప్పుడు ఆయన ఎందుకు తిలక్ నగర్కి వెళ్ళుంటారు? అది ఏంటో తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. తిలక్ నగర్కి. సార్, తిలక్ నగర్ బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? కిషోర్ ఫోటో చూపించి అందరితో అడగనా? వద్దు, దానికి అవసరం ఉండదు. అటు చూడు, ఎల్పి చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ అవసరమైన వ్యక్తులకి ఫ్రీగా భోజనం, బట్టలు ఇస్తారంట. ఒకవేళ కిషోర్ కూడా ఇక్కడికే వచ్చి ఉండొచ్చు. కిషోర్ ఒంట్లోకి ఆ విషం ఎక్కింది, ఇక్కడికి వచ్చిన మిగతా వాళ్ళ ఒంట్లో కూడా ఎక్కి ఉండొచ్చు కదా. పదండి, లోపలికి వెళ్ళి ఏంటి ఏదని విచారిద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మిస్ సిఐడీస్, ఇక్కడ మేనేజర్ ఎవరు? సార్ నేనే సార్, అవినాష్. కానీ ఇక్కడ సిఐడికి ఏం పని? ఈయన మీకు తెలుసా? ఈయన పేరు కిషోర్. సార్, ఇతను అప్పుడప్పుడు తినడానికి ఇక్కడికి వస్తుంటాడు, కానీ ఈ మధ్య రావడం మానేశాడు. సార్, ఇతనికి ఏమైంది? ఎవరో ఇతని హత్య చేశారు. ఏంటి, హత్య? ఇంకొక విషయం తెలిస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన చావు కారణం ఇక్కడ తిన్న భోజనమైన అనుమానంగా ఉంది. మీరేమంటున్నారు? మాకు అతని పొట్టలోంచి ఒక ఎంట్రుగా దొరికింది. అది భోజనం ద్వారా పొట్టలోకి వెళ్ళింది. ఇంకా ఎంట్రుకి విషం పూశారు, ఆల్స్ట్రోబెస్టర్ అనే ఒక దారుణమైన విషం. సార్, మీరేమంటున్నారు? సార్, కస్టమర్కి భోజనం పెట్టే ముందు మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇతను మా వంటవాడు, మీరు ఇతను అడిగి తెలుసుకోవచ్చు. సరే, మీరు ఒక విషయాన్ని చెప్పండి. ఇంకెవరైనా రిపోర్ట్ చేశారా భోజనంలో ఎంట్రుకలు ఉన్నాయని? అవును సార్, కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చాయి. వెంట్రుకలున్న కూరని నేను పడేశాను సార్. కానీ కిషోర్కి ఎలా తెలియకుండా పోయింది తను తినే తిండిలో వెంట్రుకలు ఉన్నాయని? అది ఎందుకంటే ఆయనకి కళ్ళు సమస్య ఉంది. చాలా హై పవర్ గ్లాసే వేసుకుంటాడు. ఒకవేళ ఆ రోజు దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. సరే, ఈయన తప్ప ఇంకెవరిని ఇక్కడ వంట చేస్తున్నారా? సార్, ఒక్కరైతే చెప్పొచ్చు సార్, కానీ ఇక్కడికి చాలా మంది అదే ఆలోచనతో వస్తూ ఉంటారు. ఇంకా వంట చేయడంలో మాకు సాయం చేస్తుంటారు. వంట చేయడానికి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళ లిస్ట్ కానీ లేదా రిజిస్టర్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. ఇదిగోండి సార్, ఇందులో చాలామంది పేరు ఉన్నాయి సార్. ఇందులో నుండి కిషోర్ భక్షణంలో ఎవరు వెంట్రుక వెళ్ళిందని ఎలా తెలుసుకోవాలి సార్? గుర్తుంది కదా డాక్టర్ సలంకి ఏం చెప్పారన్నది. అతడి వయస్సు 45 నుంచి 50 లోపల ఉంటుందన్నాడు. ఆయన ఎంట్రుకలకి డై కొడతాడు. 40 నుంచి 50 ఏళ్ళ జుట్టుకి డై కొట్టుకునేవాళ్ళు. తనకు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు, ఎందుకంటే వెంట్రుకల్లో విషయం ఉందంటే తన ఒంట్లో కూడా ప్రవేశించుండదు కదా. అవును సార్, ఆయన ఖచ్చితంగా రమేష్ సారే అయ్యుంటారు. మీ మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా చెప్పగలను, ఆయన కూడా డై కొట్టుకుంటారు. ఏమైందో తెలియదు కానీ ఆయన కూడా రావడం మానేశారు. రమేష్, సరే తన అడ్రస్ ఇవ్వండి. అవును, మీరంతా ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. చెప్తామండి, మేము సిఐడీస్. సిఐడియా? సిఐడి వాళ్ళకి మా ఇంట్లో పనేంటి? పార్టీ జరుగుతుందా? అవును. మేము మీ హస్బెండ్ రమేష్ని చూడాలి. ఆయన్ని కాస్త పిలవండి. అయ్యో పాపం, మీరు రావడం కాస్త లేట్ అయింది. 4 రోజుల ముందే ఆయన చనిపోయారు. ఏంటి? అవును. రమేష్ చనిపోయాడా? ఎలా? ఒక రోడ్ యాక్సిడెంట్లో. రోడ్ యాక్సిడెంట్? మీ భర్త చనిపోయారంటున్నారు.
మీరేమో ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకళ్ళు చనిపోతే జీవితం అయిపోయిందా ఏంటి? వెళ్లాల్సిన చోటుకే వెళ్ళిపోయారు. ఆవిడ చెప్పింది విన్నారు కదా, నిజమే. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇది కూడా రమేష్ తప్పే. బండి నడుపుతూ నిద్రపోయారు. అరే అంటారు కదా, జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలు కోల్పోతారు. అలా అయితే యాక్సిడెంట్ విషయం వల్లే జరుగుంటుంది. ఏంటి విషయం అలీషా? సిఐడి ఎక్కడికి ఎందుకు వచ్చింది? రమేష్ మర్డర్ గురించి విచారించడానికి వచ్చారు. ఇతనెవరో? ఇతను నా ఫ్రెండ్ రాహుల్. అరే వదిలేండి ఆఫీసర్, చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం? రండి, మీరు వచ్చి మాతో పాటు పార్టీ ఎంజాయ్ చేయండి. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, మాట్లాడకో. ఇక్కడ ఒక మరణం గురించి ఎంక్వైరీ జరుగుతుంది. ఈమె హస్బెండ్ రమేష్ చనిపోయాడు విషం వల్ల. మాకిప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అంటే రమేష్కి విషం నువ్వే ఇచ్చుంటావని. ఇక దానికి వీళ్ళందరూ నీకు తోడుగా ఉంటుంటారు. మీరు నాపైన అనుమానపడుతున్నారా? అవును. ఏదైనా చెప్పాలా? నాకు రమేష్ డిఎన్ఏ కావాలి, వెంటనే కావాలి. మీరు రావడం లేట్ చేశారు. పాపం ఆయన హస్తికలను కూడా కలిపేశాను. కానీ ఏదో ఒకటి ఉండాలిగా, ఆయన బ్రష్, దువ్వెన ఇలాంటివి. మీరు రేపు రావచ్చు కదా. అతిథుల ముందు ఎందుకు అవమానిస్తున్నారు? చూడండి మేడం, మేము వాలంటీర్గా మీ ఇంటిని శోధన చేసి మిమ్మల్ని బ్యూరోకి తీసుకెళ్ళామనుకోండి, తర్వాత మీకు చాలా అవమానంగా ఉంటుంది. ఓకే రండి. ఇదే రమేష్ డ్రెస్సింగ్ టేబుల్, ఇదే ఆయన కోంబ్. శ్రేయ సార్, హ్యార్ బ్రష్ దొరికింది. ఇందులో కొన్ని వెంట్రుకలు కూడా ఉన్నాయి. తన ఐడి ఆర్ఏసి న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. అలీషా మేడం, మీరు ఆర్ఏసి న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్నారా? అవును సార్. సరే సార్, ఎల్సా బాస్టర్, ఇది దారుణమైన విషయం. అంత ఈజీగా దొరకదుగా? ఖచ్చితంగా దొరకదు. అభిజిత్, ఒక పని చెయ్యి. ఈ మధ్య కాలంలో ఎవరైనా అటామిక్ ల్యాబ్లో ఉండి ఈ విషయాన్ని దొంగిలించారేమో కనుక్కోండి. సార్, సోలంకి సార్ రీసెర్చ్ సెంటర్ గురించి చెప్పారు, గుర్తుందా? అలీషా మేడం, ఆల్సో బాక్స్టర్, ఈ విషయం ఆల్సో బాక్స్టర్ దేనివల్ల మీ హస్బెండ్ చనిపోయాడో అది అక్కడే ఉపయోగిస్తారు. యురేనియం కోర్ లేదంటే న్యూక్లియర్ రియాక్టర్ ఉండే స్థలమై ఉండాలి. చెప్పండి మీ గెస్టుల దగ్గర. ఇక మీకు ఈ పార్టీ ఓవర్. ఇది వింటే మీకు బాధ అనిపించవచ్చు. అంటే అలీషా హంతకురాలు కాదు. అలా అలా సార్ ఇంత కన్ఫామ్గా చెప్తున్నారు? ఎందుకంటే రమేష్ చనిపోలేదు. పాపం అతనికి యాక్సిడెంట్లో అలా జరిగింది. కానీ సార్, ఆ లిస్టులో ఆ వయసున్న వ్యక్తి ఈయన ఒకరే కదా, రమేష్. నాకు అప్పుడు ఒక విషయం తెలీదు. అంటే పెగ్మెంటేషన్కి సంబంధించిన విషం కాదు, పొగ కాదు. కానీ పెగ్మెంటేషన్కి కారణం డ్రగ్స్ ఇంకా కెమికల్స్. అదంతా సరే, ఈ కొత్త కథ ఏంటి? సచిన్, ఆ వ్యక్తి వయస్సు ఖచ్చితంగా 30 అయి ఉండాలి. ఎందుకంటే వాడు డ్రగ్స్ తీసుకోవటం వల్ల తన శరీరం వెంట్రిక పాడైపోయింది. చాలా వీక్ అయి ఉండాలి. పైగా తన బాడీలో పిగ్మెంటేషన్ బాగా తగ్గింది. 30 ఏళ్ల కనపడాల్సిన వాడు 45లా ఉంటాడు. ఈ డ్రగ్స్ని యూజ్ చేసినందువల్ల మనిషికి హాలుసినేషన్ జరుగుతుంది. ఇంకొన్ని సమయాల్లో శరీర భాగాలు వణికిపోతుంటాయి. మరి హంతకుడు 30 ఏళ్లు నిండిన వ్యక్తి, ఆయన చేతులు వణుకుతాయి. సార్, చారిటీ ట్రస్ట్ లాగ్ బుక్లో కూడా ఒకరి రైటింగ్ ఇలా ఉంది సార్. అది చూడ్డానికి అది రాసేటప్పుడు చాలా వైబ్రేట్ అయినట్టు ఉంది సార్. పేరు గుర్తుందా? ఒక నిమిషం. ఇదిగోండి సార్. అవును సార్, నిశాంత్ కుమార్. నిశాంత్ కుమార్. ఆ నిశాంత్ కుమార్ అడ్రస్ నాకు కావాలి. చెప్పండి సార్, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏవైనా తెలిసిందా నా కొడుకు నిశాంత్ గురించి? లేదమ్మా, ఇంతవరకు లేదు. కానీ మాకు అనుమానంగా ఉంది, నిశాంత్ ఏదో విషయం వల్ల బాధించబడ్డాడని. ఏంటి? అమ్మా ప్లీజ్ మీరు కంట్రోల్గా ఉండండి. కానీ ఈ విషయం గురించి మీకెలా తెలిసింది? నేను చెప్తున్నాను కదా అనుమానంగా ఉందని, కానీ నమ్మలేకపోతున్నాను. మీరే చెప్పండి, ఆ నిశాంత్ ఎక్కడని. సరే, ఆయన 4 రోజుల ముందు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఆయన నుంచి SMS వచ్చింది. సేఫ్ గా ఢిల్లీ వెళ్ళిపోయారని చెప్పారు.
తర్వాత ఆయన దగ్గర నుంచి ఏ సమాచారం రాలేదు. ఆ ఎస్ఎంఎస్ని మేము చూడొచ్చా? అది సరే, నిశాంత్ ఉంటానన్న హోటల్లో మీరు విచారించారా లేదా? కానీ ఆ హోటల్లో ఆయన అక్కడికి రాలేదని చెప్పారు సార్. అక్కడ ఎయిర్లైన్స్ కూడా అడిగాము. అక్కడి నుంచి ఆయన ఏ ఫ్లైట్ ఎక్కలేదనే విషయం కూడా మాకు తెలిసింది. అలా అయితే నిశాంత్ ఢిల్లీకి వెళ్ళలేదు. ఆయన మీతో అబద్ధం చెప్పారా? నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రియా, ప్లీజ్ కంట్రోల్గా ఉండు. సరే, నీళ్ళు తాగు. మీరు నిశాంత్ సెక్రటరీ కదా? అవును సార్, నేను అతని సెక్రటరీ సూసి. ఆయన షెడ్యూల్ ఎక్కడ రాశాడా ఢిల్లీకి వెళ్తున్నానని? లేదే సార్, నిశాంత్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. సార్ ఆయన మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు. నిశాంత్ ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్ళారు డ్రాప్ చేయడానికి? ప్రైవేట్ ట్యాక్సీలోనే వెళ్ళారు. నేను ఇంటి బయట కూడా చూశాను. నాకు తెలిసి బానే ఉన్నారు. అంటే నిశాంత్ ఎయిర్పోర్ట్కి ట్యాక్సీలో వెళ్ళాడనమాట. కానీ అతను ఫ్లైట్ పట్టుకోలేదు, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ నుంచి నిశాంత్ ఎక్కడికి వెళ్ళాడో అది కనిపెట్టాలి. కవిన్, ఆ రోజు నిశాంత్ ఎక్కడెక్కడికి వెళ్ళాడని జీపీఎస్లో కనిపెట్టారా? ఎస్ సార్, ఇది చూడండి. ముందు బాంద్రా వైపు వెళ్ళాడు, తర్వాత ఆపోజిట్ వైపు విలేపార్లే, ఆ తర్వాత దాదర్. సార్, నిశాంత్ అబద్ధం చెప్పారు ఢిల్లీ వెళ్తున్నట్టు. కానీ నిజం ఏంటంటే ఆయన సిటీలో వేరే వేరే చోట్ల తిరిగారు. ఇటు చూడండి. అలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అతని చివరి లొకేషన్ విరార్కి ముందు చూపిస్తుంది సార్. సిటీని వదిలి బయట ఇలాకాలు. ఈ నిశాంత్ బుర్రలో ఏదో ఒక కన్ఫ్యూషన్ ఉందనుకుంటా. సార్, ఒకవేళ నిశాంత్కి ఆ విషయాన్ని కూడా ఈ టైంలోనే ఇచ్చి ఉంటారా ఏంటి? అతనికి విషయాన్ని ఇచ్చింది ఎవరు ఏంటనేది ఆ చివరి లొకేషన్కి మనం వెళ్తేనే తెలుస్తుంది. నిశాంత్ మొబైల్ జీపీఎస్ చివరిగా చూపించిన లొకేషన్ ఇదే. చాలా విచిత్రంగా ఉంది కదా సార్. ఎవరైనా తన ఫ్లైట్ని మిస్ చేసేసి ఇటువంటి చోటికి వస్తారా ఏంటి? ఇక్కడెందుకు ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి? సార్, ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది సార్. సార్, ఇలా రండి. ఈ మట్టిని చూస్తేనే చాలా అర్థం అవుతుంది. ఇక్కడ తవ్వి ఉన్నారు సార్. గొంతులున్న అన్ని చోట్ల తవ్వి చూడండి త్వరగా. ఏమైనా దొరికాయా? సార్, ఇక్కడ ఏది కనపడలేదు సార్. సార్, ఇక్కడ కూడా ఏది లేదు సార్. ఏమీ లేదు సార్. తరుణ్ పని చేయి, ఆ ఇంటికి వెళ్ళి ఏమైనా దొరుకుతాయేమో వెతికి చూడు. అక్కడేమైనా దొరుకుతాయేమో చూడుపో. ఎస్ సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని చోట్లని తవ్వి చూసేసాం, కానీ ఏ చోట్లోనూ ఏది దొరకలేదు. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు కదా. వీళ్ళు గొంతులు తవ్వింది పాతిపెట్టడానికి కాదు, ముందు పాతిపెట్టినవి తీయడానికి కూడా ఉండొచ్చు కదా. సార్, ఇలా చూడండి సార్, ఇవన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి. ఓ, అలా అయితే ఈ నిశాంత్ మత్తు మీద ఉన్న ఆశను ఇక్కడికి వచ్చి తీర్చుకున్నట్టున్నాడు. సార్, 2 గ్లాసెస్ ఉన్నాయి. అలా అంటే ఈ నిశాంత్తో పాటు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి. అయితే నిశాంత్కి విషం ఇచ్చినాడు వాడే ఉంటాడు. సార్, ఆఫ్రెడీ, ఇటు చూడండి.
ఇక్కడ ఎవరు చెయ్యి ఉంది సార్. ఇటు చూడండి. ఆ మట్టి మొత్తం తీయండి. సార్, నిశాంత్ ఊరు మొత్తం ఎందుకు తిరిగాడో తెలిసిపోయింది సార్. డ్రగ్స్ కోసం తిరిగాడు. ఎవరో చెప్పారని డ్రగ్స్ కోసం పిచ్చోడ్లో ఊరు మొత్తం తిరుగుతూ ఉన్నాడు సార్. సరే, ఆ విషయం ఎల్సా బాక్స్టర్ అది ఎక్కడైనా దొంగిలించబడిందా? ఎస్ సార్, అగస్టర్ ఇలాకాలో ఉన్న ఒక ల్యాబ్లో నుండి. కానీ ఎవరు దొంగిలించారు, ఎందుకు అనే విషయాన్ని ఇంకా తెలుసుకోలేకపోయాం సార్. డాక్టర్ సార్, ఈ నిశాంత్ ఎన్ని రోజుల క్రితం చనిపోయారు? ఇతను చనిపోయి 4 రోజులు అవుతోంది. 4 రోజుల క్రితమా? ఏం మాట్లాడుతున్నారు సార్? కానీ 3 రోజుల క్రితమే కదా ఈయన వైఫ్కి మెసేజ్ పంపించారు. అసలు అలా ఆలోచించుకు. అలా ఆలోచించొద్దు నా వైపు తప్పుందని. బాస్, ఇతని డెడ్ బాడీలో నాకు పురుగులు దొరికాయి. ఆ పురుగులు మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరంలోకి ప్రవేశిస్తాయి. వాటిని మెగట్స్ అంటారు. ఆ పురుగులు బాడీలో వేసిన ఆ గుడ్లన్నీ 4 రోజులు పాతవి. అంటే క్లియర్గా ఒకటి అర్థమైంది, ఇతను చనిపోయి 4 డేస్ పూర్తయింది. అలాయితే నిశాంత్ ఆయన వైఫ్కి మెసేజ్ పంపించలేదు, ఇంకెవరో పంపించారు. అంటే ఇతన్ని చంపిన వ్యక్తి. కానీ హంతకుడు అలా ఎందుకు చేయాలి సార్? అలా చేస్తేనే బంధువులు ఈయన కనిపించకుండా పోయారని పోలీస్ స్టేషన్కి వెళ్లరు. ఇలా చేయడం వల్ల వాడికి టైం దొరుకుంటుంది. అందుకే ఇన్ని పన్నాగాలు పన్నాడు. ఇంకో విషయం అభిజిత్, నిశాంత్ చనిపోవడానికి ముందు అతను నిశాంత్ ఇద్దరు గొడవ పడ్డారు. ఇలా చూడండి, ఇతని మెడ భాగంలో కుడివైపు గొంతు నులిమినట్టు కొన్ని మార్కులు కనిపిస్తున్నాయి. ఇంకా ఎడం వైపు ఇదిగో ఈ గాయాలు. అంటే ఆ వ్యక్తి తన కుడి చేతితో ఇతని గొంతుని నులిమేశాడు. ఇంకా ఎడమి చేత్తో ఇతని మీద దాడి చేశాడు. ఇక్కడే కొట్టినట్టు గాయాలున్నాయి, ఇంకెక్కడా లేవు. సార్, అయితే ఒక విషయం క్లియర్ అయింది. ఇతన్ని దాడి చేసిన వ్యక్తి ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండరే. అలా అయితే ఈ కేసుకి సంబంధించిన వ్యక్తి ఒక లెఫ్ట్ హ్యాండెడ్. సార్, దీపక్. దీపక? నిశాంత్ ఫ్రెండా? వాడే దీపక్. వాడు ఫ్రెండ్ కాడు, ఎనిమి. ఆ దీపక్ని పట్టుకోండి. సార్, ఆ దీపక్ చాలా తెలివైన వాడు. ఖచ్చితంగా వాడిని వెదికే సిఐడి వస్తుందని తెలిసిన వెంటనే వాడు పారిపోయాడు. ఎక్కడికి పారిపోతాడు? పట్టుకోసలే వాడిని. ఆ జీపీఎస్ సిగ్నల్ దొరికిందా? ఎస్ సార్, సామంత్ నగర్ అని చూపిస్తుంది. సామంత్ నగరా? అది ఇక్కడ పక్కనే ఉందిగా. సార్, ఆ సిగ్నల్ ఇక్కడ మనకి పక్కనే చూపిస్తుంది సార్. మన వైపే వస్తూ ఉంది సార్, 500 మీటర్స్ దూరంలో. అయితే సరే, మంచి విషయమే. వాడి కోసం ఇక్కడే వెయిట్ చేద్దాం మనం. ఎస్ సార్. ఎక్కడ లొకేషన్? ఏంటి సార్ ఇది? సార్, వాడి సిగ్నల్ మాయమైంది. ఇంతసేపు ఉండింది, ఇప్పుడు ఆ ట్యాబ్ పనిచేయట్లేదా ఏంటి? త్వరగా ఏదైనా ఒకటి చెయ్యి, లేదంటే దీపక్ మన నుండి పారిపోతాడు. వచ్చేసింది సార్. కానీ ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఈ సిగ్నల్ని బట్టి చూస్తే వాడు D2 సిగ్నల్ని క్రాస్ చేశాడు. D2 సిగ్నలా? కానీ అది మన వెనక 1.5 కిలోమీటర్ దాటి కదా ఉంది. నాకేమనిపిస్తుందంటే దీపక్ ఏదైనా ఆత్మ దగ్గర లిఫ్ట్ తీసుకున్నాడో ఏంటో. వాడు వెంటనే ఇక్కడి నుంచి మాయమైపోయి అక్కడ వెళ్ళారేమో. ఓ, ఇప్పుడు అర్థమైంది. వాడు ఇక్కడ నుంచి సబ్వేకి అటువైపు వెళ్ళాడు. అక్కడ నుంచి బైక్ లేదంటే ఏదో ఒక ఆటో పట్టుకుని టిటినాకు వెళ్ళాడు. పదండి, టిటినాకి వెళ్దాం. వాడు మన దగ్గరలోనే ఉన్నాడు సార్. ఎక్కడున్నాడు తెలియలేదే. వస్తున్నాడు. ఎక్కడికి చాలా అర్జెంటుగా వెళ్తున్నావా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? సార్, మీరా? ఎక్కడికేంటి సార్? ఇంటికి వెళ్తా. బ్యాగ్లో ఏముంది? బ్యాగ్లో ఏం లేదు సార్. ఓపెన్ చేయి. సార్, బట్టలే ఉన్నాయి. బ్యాగ్ ఓపెన్ చేయి. అరే వదిలో. సార్, ఏమీ లేదు సార్. సార్ బట్టలు ఇలాగే ఉంటాయా? సార్, నిశాంత్ నేను ఫ్రెండ్స్ సార్. వాడు నేను కలిసి అన్ని పనులు చేస్తాం. ఇద్దరం కలిసి డ్రగ్స్ తీసుకుంటాం సార్. అలా ఒకరోజు బాగా మొత్తంలో ఉన్నప్పుడు డ్రగ్ డీలర్తో 1 కోటి రూపాయలకి సంబంధించిన డీల్లో సైన్ చేశానని చెప్పాడు. కానీ 2 రోజుల తర్వాతే వాడు అరెస్ట్ అయ్యాడని తెలిసింది. ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి ఆ 1 కోటి రూపాయలు మీకే రావాలనుకున్నారు, కరెక్టా? మేము ఆ డ్రగ్ డీలర్ ఉన్న చోటుకి వెళ్ళాం. ఆ డబ్బులు కూడా మేము తీసుకున్నాం. కానీ నిశాంత్ ఆలోచన మారిపోయింది. డబ్బులు మొత్తం వాడే తీసుకోవాలని చూశాడు. మరి కానీ నాకు తెలియకుండా మేము డబ్బులు దాచిపెట్టిన చోటుకి వెళ్ళి వాడు తీసుకెళ్ళిపోయాడు సార్. అప్పుడే తెలిసింది సెక్రటరీ సుజీతో కలిసి పారిపోవాలని చూశాడని. ఈ విషయం వల్ల మా ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది సార్.
చెప్పు, నా డబ్బులు ఎక్కడున్నాయి? దీపక్, నేను చెప్పేది కొంచెం విను. చూడు, నువ్వు చెప్పే కహానీలు వినడానికి రాలేదు. మరి అదిగా నా డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు. మామూలుగా చెప్తే వినవు కదా నిన్ను. ఇప్పుడు చెప్తావా చెప్పవా? మర్యాదగా చెప్పరా, చెప్పు. నిన్ను చెప్పు, నా డబ్బులు ఎక్కడున్నాయి? నిశాంత్, నిశాంత్, నిశాంత్. సార్, వాడు చచ్చిపోతాడని నేను అనుకోలేదు సార్. ఊరికే కొట్టని చచ్చిపోయాడు సార్. కేవలం నా డబ్బులు ఎక్కడున్నాయని మాత్రమే అడిగాను సార్, అంతే. ఒక్క దెబ్బకే చనిపోయాడు సార్. నేను హంతకుణ్ణి కాను సార్. నేను ఎవరిని చంపలేదు. వాగుతూ ఉండకు. హత్యే. అది తెలిసి చేసినా సరే, లేక తెలియకుండా చేసినా సరే. తర్వాత నిశాంత్ ఫోన్ నుంచి ప్రియాకి నువ్వు మెసేజ్ పెట్టావు. అప్పుడే నీకు ఇంకా టైం దొరుకుతుందని డబ్బులు వెతకడానికి. అవును, నేను నిశాంత్ని పూజ చేశాను. తర్వాత నా డబ్బు కోసం ఎక్కడెక్కడో వెతికాను. డబ్బుల్ని కనిపెట్టాను. ఆ తర్వాత నేను కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్నాను. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నావా? స్టార్ట్ చేయొచ్చు, కానీ అది జైల్లో. దీని సోలంకి బాస్, ఇంకా గందరగోళం ఎక్కువైపోయింది. సోలంకి, ఎప్పుడు నువ్వు గందరగోళంలోనే ఉంటావా? ఏమి వాగదు. ఏం దొరికిందో అది చెప్పు. హలో బాస్, ఆల్సో బాస్టర్ విషయం 3-4 రోజుల్లో దాని ప్రతాపం చూపిస్తుంది. 3-4 రోజులు తింటే చాలు చనిపోతారు. కానీ నిశాంత్కి చాలా తక్కువ మోతాదులో ఆ విషాన్ని ఇచ్చారు. కాబట్టి అంత త్వరగా చనిపోయే అవకాశం లేదు. అవును సార్, ఇతనికి దాదాపు 20 రోజులుగా ఈ విషయం ఇచ్చారు. అది కూడా చాలా తక్కువగా. అప్పుడే ఈయన చనిపోతే బాడీలో విషం డిటెక్ట్ అవ్వకుండా ఉండడానికి. 1 వారం క్రితమే ఆ డ్రగ్ డీలర్ని పట్టుకున్నాం. ఒకవేళ ఇలా ఉంటుందా? ఈ నిశాంత్ మరణం వెనకాల దీపక్ కాకుండా ఇంకెవరైనా ఉండుంటారా? ఉండుండొచ్చు. ఇంకా ఇంకో వ్యక్తి ఎవరు అన్నదానికి నేను మీకు ఒక క్లూ ఇస్తాను. రండి బాస్. బాస్, ఒక మనిషి జుట్టు 1 నెలలో 1.5 సెంటీమీటర్ పెరిగే అవకాశం ఉంది. ఏ రోజైతే ఈ నిశాంత్కి విషం ఇవ్వడం మొదలుపెట్టారో ఆ విషం నిశాంత్ తల వెంట్రుకల్లో తన ఆనవాల్ని వదిలేసి వెళ్ళింది. ఇదిగో చూడండి, ఈ డాట్. ఇంకా ప్రతిరోజు నిశాంత్కి కొంత మోతాదులో విషం ఇవ్వబడింది. ఇంకా ప్రతిరోజు ఆ విషం తన ఆనవాలని తలలో వదిలేసింది. ఇదిగో ఇది మాత్రం కాదు. 23 ఇంకా 24వ తారీఖా? అవును. తర్వాత 25 నుంచి మళ్ళీ ఇవ్వటం మొదలెట్టారు సార్. అంటే 23, 24 డేట్స్లో నిశాంత్ కుటుంబం మొత్తం సిటీ వదిలి వెళ్ళిపోయింది. అవును శ్రేయ, 23వ తారీఖు, 24వ తారీఖు నిశాంత్ కుటుంబం సిటీని దాటి బయటికి వెళ్ళారు. నిశాంత్ సిటీలోనే ఉన్నాడు. అయితే నిశాంత్కి 23, 24 తారీఖుల్లో విషాన్ని ఇవ్వలేదు. దానికి కారణం ఒకే ఒక విషయమే అయ్యుండాలి. అంటే నిశాంత్కి విషం ఇచ్చేవారు వాళ్ళ కుటుంబానికి చెందినవారు అయ్యుండాలి. కానీ సార్, నిశాంత్ కుటుంబంలో చాలా మంది ఉన్నారు. మీరు ఎలా కనిపెడతారు? సచిన్, ఇక హంతకుడి దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. వాడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. సార్, మీకేదైనా తెలిసిందా సార్? నిశాంత్ని ఎవరు చంపారు అని? కనిపెట్టేశాం. ఇంకా హంతకుడు మీతోనే ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఇక్కడ? అది ఎవరు సార్? హంతకుడు తనకు తానే చాలా బుద్ధిగలవాడు అనుకున్నాడు. ఒక విషయం మర్చిపోయాడు. సిఐడి ముందు వాళ్ళ తెలివితేటలు చూపించేది చాలా పెద్ద తప్పు అవుతుంది. నిశాంత్ మరణానికి కారణం నిశాంత్ ఇంకా దీపక్ దొంగలించిన ఆ డబ్బు. అంటే దీపకే నిశాంత్ చంపారా? నిశాంత్ని చంపించి తల తెలివిగల బుర్ర. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ అమాయక మొహం వాళ్ళని కాపాడుతుందని. ఇంకా తెలివిగల బ్రెయిన్ నువ్వే. మీరేమంటున్నారు? నేను అసలు ఎవరిని చంపలేదు. అబద్ధాలు ఆడుకో. ఆ విషయం నువ్వు ఎక్కడి నుంచి దొంగతనం చేసా కూడా మాకు తెలుసు. సుశీ మేడం, మీ డ్రామాని ఆపండి. నిశాంత్ ఎక్కడ చచ్చిపోయి పడి ఉన్నాడో అక్కడ మీ వెంట్రుక ఉంది. ఎవరు నన్ను ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారు? నేను నిర్దోషిని. దివ్య, తను అరెస్ట్ చేయి. నన్ను వదలండి, నేను ఏ తప్పు చేయలేదు. తనకి శిక్ష చట్టం కాదు, భార్య ఇస్తుంది. నిన్ను తిని వదిలిపెట్టను. ప్రియా, తనకి శిక్ష చట్టం ఇస్తుంది.
మీ అందరికీ తెలిసే ఉంటుంది, సిఐడి ఇంకా ఫారెన్సిక్ సైన్స్ ముందు ఏ నిందితుడు తప్పించుకోలేడు. నా దగ్గర ఫారెన్సిక్ ల్యాబ్లో డిఎన్ఏ శాంపుల్ ఉంది. రేపు ఆ డిఎన్ఏ శాంపుల్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది ఆ నిందితురాలు సూసియే అని. ఫారెన్సిక్ ల్యాబ్ని కనిపెట్టడంలో మీకేమి కష్టం అనిపించలేదుగా? హే, తప్పించుకోవడానికి ప్రయత్నించుకో. ఇది పిల్లల ఆట అనుకున్నావా? మాకు ముందే తెలుసు ఆధారాన్ని దొంగిలించడానికి నువ్వు ఖచ్చితంగా వస్తావని. వచ్చేసావు, కానీ ఒక్క విషయం నీకు తెలీదు, అంటే ఆధారం అనేది అసలు ఏమీ లేదు. వీరి మొహాన్ని చూద్దామా సార్? మంచి పనులు చేయడానికి అడగాల. ప్రైవేట్ ట్యాక్సీని రప్పించాం. ఇంటి బయట కూడా నేను చూశాను. శీతల్, శీతల్ నువ్వా? నన్ను వదిలేయ్, లేకపోతే షూట్ చేస్తాను. మూర్ఖత్వంతో ఏమీ చేయొద్దు, గను కింద పడాయి. సిఐడిని చంపాలనుకోవటం జరగని పని. నా కూతురు మరణానికి రివెంజ్ తీసుకోవాలని ఇదంతా చేశాను. నిశాంత్, నిశాంత్ని ఎందుకు చంపావు? నీ కూతురు చనిపోవడానికి కారణం నిశాంతా? అవును, దానికి డ్రగ్స్ అలవాటు ఉండేది. 2 ఏళ్ల ముందు ఓవర్డోస్ డ్రగ్స్ వల్ల చనిపోయింది. తర్వాత అదే డ్రగ్స్ నిశాంత్ ఇంట్లో చూశాను. ఆ తర్వాత ఈ విషయం నువ్వు తెలుసుకున్నావు. నీ కూతురు డ్రగ్స్కి బానిసైపోవడానికి కారణం ఇంకెవరో కాదు, నిశాంతే. అవును, ఈ రోజు తను ప్రాణాలతో ఉండుంటే తనకి నీ వయసు ఉండేది. తనకు కూడా పెళ్ళంటూ జరిగేది. జీవితంలో ఏదో ఒకటి తను కూడా గెలిచేది. నిశాంత్ వాటన్నిటిని నాశనం చేశాడు. అన్ని నాశనం చేశాడు. వాడే అన్ని నాశనం చేశాడు. తర్వాత నిర్ణయించుకున్నాను ఆ నిశాంత్ని కూడా ఎలాగోలా చంపేయాలని. తర్వాత నేను వాడికి మెల్లగా ఆ పాయిజన్ ఇవ్వటం మొదలు పెట్టాను. నేను ముందే చదివాను, స్లో పాయిజనింగ్ అంత ఈజీగా బాడీలోకి వెళ్ళదని. ఆ విషయం నీకు ఎక్కడ దొరికింది? నువ్వు ఎక్కడి నుంచి దొంగిలించావు? ఆ లెబారెటరీ అసిస్టెంట్తో ముందు ఫ్రెండ్షిప్ చేశాను. తర్వాత డబ్బు ఆశ చూపించి నేను కొనేశాను. చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. శీతల్, నీ కూతురుకు జరిగిన ఈ ఘోరం మంచిది కాదనుకో, దానికి మేము బాధపడుతున్నాం. అందుకని నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. మా దగ్గర సహాయం అడిగిండొచ్చుగా. నువ్వు ఇలా చేసినందువల్ల 2 అమాయకులు అనవసరంగా బలయ్యారు. చట్టం నిన్ను క్షమించదు. నీకు ఖచ్చితంగా కఠిన శిక్షే విధిస్తారు. నాకు తెలిసి నీకు ఉరి శిక్షే.